హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇత్తడి బిందెలు తోమదామని అయితే తీసేసాను. అసలు చాలా రోజులు అయిందండి పక్కన పెట్టేసి. ప్లాస్టిక్ దాంట్లోనే వాటర్ అయితే తాగుతున్నాం. ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి బిందెలు అయితే కడుగుదామని అయితే తీసేసాను. అసలు బిందెలు చూడండి ఏ కలర్లో ఉన్నాయో. ఆ పోదో అని కూడా తెలియట్లేదు. పీతాంబర పొడి అయితే వేసి చాలాసేపు రుద్దాను, ఎంత రుద్దినా పోలేదు. ఇంకా మామూలుగా అలాగైతే నానితే పోయిద్దేమో అన్నట్టు అది పీతాంబర పొడి అయితే బిందెల నిండా రాసేసి కోసేపు నాని అని అలా వదిలేసానండి. ఇంకా తర్వాత మళ్ళీ ఎంత రుద్దినా కానీ పోవట్లేదు. ఇంకా మళ్ళీ వచ్చి ఎంత రుద్దినా పోవట్లేదు. గింత నిమ్మకాయ కూడా పిండి రుద్ది చూశాను. ఇంకా మళ్ళీ రుద్ది కోసేపు నాని అని మళ్ళీ అట్లా పెట్టేసి వచ్చి ఇక బట్టలు అయితే మడతేసాను అనమాట. బట్టలన్నీ మడతేసేసి నీట్గా అన్నీ చదిరేసి వెళ్ళాను. ఈ లోపల నానిద్దేమో రుద్దటం కుదిరిద్దేమో అని చూశాను. కాకపోయినా అయినా పోవట్లేదు అదంతా. పోకపోతే ఇక మళ్ళీ ఏం చేశాను, పీతాంబర పొడిలో కొంచెం ఉప్పును లెమన్ పిండేసి రుద్దానండి. రుద్ది కొంచెం సేపు కూడా ఉంచలేదండి. మామూలుగా అలా రుద్దుతాంటే మొత్తం నీట్గా పోయింది. అసలు ఎంత నీట్గా ఉన్నాయో మీరే చూసేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇక తోటకూర అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. పడుకునే ముందు అయితే కట్ చేస్తాను. ఇక కట్ చేస్తే ఇంకా రేపొద్దున కొంచెం స్కూల్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది, తొందరగా చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, రేపు వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.